మీరు చెప్పండి. సరే బాబాయ్, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన అంటే బాగానే ఉంది. ఓకే, తినడానికి కూడా బాగానే ఉంది. ఒక విషయంలో మనకి ఉద్యోగాలు అన్నిటికీ కూడా బాగానే చూస్తున్నారు. ఈ ఈ సంవత్సరంలో అభివృద్ధిగా పిల్లలందరూ బాగుపడ్డారు. ఎంతవరకు అభివృద్ధి అయిందంటారు ఈ కూటమి ప్రభుత్వం? ఎంతవరకు అంటే అది ఇంకా ఉంది, ఇంకా 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 జరుగుతూ ఉంటుంది. కాకపోతే అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాకపోతే దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవడానికి లేదు. హామీలు చంద్రబాబు గారు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? చంద్రబాబు గారు అంటే ఆయన ఉన్నంత వరకు బాగానే చేస్తారు సార్. తర్వాత ఏంటంటే మరి ఇలాగే మధ్యలో ఉంటాయి కదా, దాని గురించి మనం ఏం చేయలేము. ఆయనకి ఇప్పటికి ఈ ఏజ్కి మొన్ననే బర్త్డే చేసుకున్నారు కదా, ఈ ఏజ్కి పరిపాలన ఎలా చేస్తున్నారు? ఈ ఏజ్కి అయింది బాగానే చేస్తున్నాడు. వయసు మించిపోయినా ఇంకా గట్టిగా చెయ్యాలి అంటే ఆయన మామగారు ఎన్టీఆర్ తలక పరివర్తనలో చెయ్యాలనేసి ఒక ఉద్దేశం పెట్టుకున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? రోడ్లు బాగానే ఉన్నాయి సార్, బాగుందంటారు. ఎక్కడికక్కడికే గంతలున్నా ఏమున్నా మాపు చేశాడు, బాగానే ఉంది. ఒకటి ప్రతి విషయంలో కూడా మనము పిన్నేసి ఉంటుంది, పిన్నేస్కి ఎంత సొంతం ఉంటుంది అది మనం పట్టుకోలేము. అదే ఇప్పుడు అమరావతిని రాజధానిగా డెవలప్ చేస్తున్నారు కదా, డెవలప్మెంట్కి అయితే అమరావతి ఆయన తనుసుకోండి చేశాడు. ఇప్పుడు అభివృద్ధి వచ్చింది. రాజధాని 3 రాజధానులు పెడతాడు ఎవరో జగన్ గారు 3 రాజధానులు పెడతాను. వైజాగ్లో పెడతామన్నాడు, విజయవాడలో పెడతామన్నాడు, అది ఇదని. అవన్నీ వేస్ట్. మనకు రాజధాని ఎక్కడ, ఏది మనకి బలము అది పెట్టాడు, అది బాగానే నడుస్తుంది. నెక్స్ట్ సారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సారి మాత్రం పవన్ కళ్యాణ్ వస్తుంది సార్. పవన్ కళ్యాణ్ వస్తారంట. ఓకే బాబాయ్, ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందంట? ప్రభుత్వానికి అంటే పేదలకి ఎంత అన్నం పెడుతున్నాడు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? అదే చెప్పేది. పేదలకి ఇప్పుడు 5 రూపాయలు ఉందనుకో, మీరు ఎంప్లాయర్స్ 5 రూపాయలు పెడితే భోజనం అయిపోతుంది. అదే ఇంటికాడ తేవాలంటే ఎంత అవుద్ది? 50 అవుద్ది. ఆ కేరా తీసుకోవాలి, మీరు ఎక్కడో పెట్టుకోవాలి, అది తినాలి, ఆఫీసులోకి వెళ్ళాలి, అలాగ ఉంటాయి కొన్ని. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? నారా లోకేష్ గారు బాగానే చేస్తారా? ఓకే, ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం చెప్పాలంటే ప్రభుత్వం అయితే మాత్రం నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు. మోడీ గారు నెక్స్ట్ సారి కూడా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? నెక్స్ట్ టైం మాత్రం చంద్రబాబు ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే వయసు అయిపోతుంది కాబట్టి ఛాన్స్ ఇంక ఉండదు. నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే బాబా, అదే మాట. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంట? ఎవరిది? ఈ ప్రభుత్వం ఇప్పుడు మన ఏపీలో ఉన్న ప్రభుత్వం ఎలా పరిపాలిస్తున్నారు? పర్వాలేదు. ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరు? పూర్తిగా అవ్వట్లేదు. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందంటే? పూర్తిగా అవ్వలేదని కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది ముందున్న వైసీపీ పార్టీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి తేడా ఏముందంటే? తేడా ఏం లేదు. అయితే కూటమి పనులు వాళ్ళు ఇదయ్యి సరిగ్గా చేయట్లేదనే ఒక ఇది ఉంది. నెక్స్ట్ సార్ ఇదే ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారా? చెప్పలేము. రాను కూటమి మీద ప్రతి ఒక్కరికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఏమంటున్నారంటే జగన్ గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ నేనే రాబోతున్నాను పాదయాత్ర చేసి అని అంటున్నారు. ఏమో మరి ఇంకా వీళ్ళు ఇంకా సర్దుకోకపోతే వాళ్ళు వచ్చేస్తారేమో. మీరేం కోరుకుంటున్నారు? ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఏదైనా పర్లేదండి. లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? మొదట ఈ ప్రభుత్వం కోరుకున్నాం, ఇప్పుడు మరి విచ్చలవిడిగా అయిపోతున్నారని ఏదో వస్తుంది. ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేసి డెవలప్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అమరావతి ఏంటి పూర్తిగా అవ్వలేదు కదా, డెవలప్ అవుతుంది కదా, దాని మీద అభిప్రాయం అయితే అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు మావి కానీ అని చెప్పి తీసుకొచ్చారు కదా, అది బెటర్ అంటారా ఇది బెటర్ అంటారా?
అమరావతి అయితే మంచిదే. మంచిదే అంటారు. ఓకే, నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? పర్వాలేదు, చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్లు వేసారండి, రోడ్లు బాగానే మన వేసారు. రాష్ట్రం ఏ వరకు డెవలప్ అవుతుంది అంటున్నారు? రోడ్లు అవి డెవలప్ అయ్యాయి కానీ కొన్ని పనులు అవ్వట్లేదు. అభివృద్ధి జరుగుతుందా మన రాష్ట్రం? ఈ ఏంటంటే పాస్ పుస్తకాలు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇవి పూర్తిగా పనిచేయట్లేదు. ఒక మాటలో కూటమి పెరిగిపోయి ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి విఫలమైనట్టు లెక్క. ఏంటి టీవీలో వస్తాయండి, యూట్యూబ్ ఛానల్ అన్న మొత్తం యూట్యూబ్లో వచ్చింది మొత్తం. మీ అభిప్రాయం ఏంటి? నా వైపు చూడండి. ఈ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ అటు కెమెరా వైపు చూడండి. ఓకే, 23 నెలల పరిపాలన మీకు ఏమనిపించింది? యావరేజ్ నడిచింది. యావరేజ్ అట్లానే డౌను కాదు, హై రేంజ్ కాదు, మధ్యస్థంగా పర్లా ఒక రేంజ్లో నడుతుంటాం. ఏమైనా పథకాలు ఎందయ్యా ప్రభుత్వం వచ్చాక? కొత్తయా? కొత్తే కాదు, ప్రభుత్వం చెప్పిన పథకాలు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలకి ఇచ్చామన్నారు. చదువుకునే పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర, వాళ్ళకి వచ్చాయా? అమ్మ కూడా వేస్తున్నాడు, వేసిండు అందరికి. ఓకే, కొంతమందికి 7,000 9,000 పడ్డాయి, 13,000 పడ్డా. 15,000 అన్నది 13,000, 7,000 8,000 పడినోళ్ళు ఉన్నారు, 10,000 పడినోళ్ళు ఉన్నారు. అట్టా వేయటం అందరికీ వేసాడు. ఓకే, కానీ కొంత తగ్గించాడు. సో మీ ఉద్దేశంలో జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు ఎక్కువ మంచి జరిగిందా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చా ఎక్కువ మంచి జరుగుతుందా అంటే ఏం చెప్తారు? మంచి అనేది అందరికీ మంచి గవర్నమెంట్ చేయలేదు. అవునులే, ఎవడైనా కష్టమే. ఓకే, అది ఓకే అయిపోయింది. జగన్ గవర్నమెంట్ ఒక రేంజ్లో నడిపిండు లేబర్కి, అంటే ఎస్సీలకి ఎస్టీలకి లేనివాళ్ళకి. ఏంటి ఓన్లీ ఫోకస్ ఏంటి? గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్సీ ఎస్టీలు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందంటే ఎస్సీ ఎస్టీల మీద జగన్ గారు పెట్టిన ఫోకస్ ఈయన పెట్టలేడు, చంద్రబాబు. సో పథకాలు సరే, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది ప్రభుత్వం వచ్చాక? రోడ్ల పరిస్థితులు కానీ కొంచెం మెరుగు, గతం కన్నా జగన్ మీద కొంచెం మెరుగు. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, ఒకవేళ చేసిన ఉపయోగం లేదు. ఎందుకు అనుకుంటున్నారు జగన్ గారు? ఎందుకు అనుకుంటున్నారంటవా? ఆల్రెడీ ఉన్నవాళ్ళు అంటే బిజినెస్ మ్యాన్లు కానీ కమ్మ కులస్తులు కానీ ఇలా ఒక రేంజ్ హై కాస్ట్ కులాలు జగన్కే ఓటేయడానికి ఇష్టపడరు, అసలు ఇష్టపడరు. వాళ్ళు మనసులో నుంచి జగన్ మంచోడు కాదు అని ముద్ర అనేది ఇంకా పోలా. మీరు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీలో కొంత టీడీపీకి మెచ్చున్నా, ఎస్సీలో ఓటింగ్ ఇక్కడ జగన్ గారికి మెచ్చి ఉంటుంది కదా. ఎస్సీలో ఓకే, బీసీలో కూడా జగన్ గారికి ఉంది కొంత. బీసీలు అందరిలో లేదు, బీసీలు అందరిలో జగన్ గారికి ఉండదు. ఉంటాయి కానీ గొల్లలో అని ఒక క్యాస్ట్ ఉంది, వాళ్ళలో జగన్ గారికి ఎక్కువ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే జగన్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉంటుంది? నెక్స్ట్ పీరియడ్ అయితే లేదు. ఓకే, నాకు తెలిసి కూటమే. కూటమే వచ్చింది. ఓకే, సీట్లు అయితే తగ్గుతాయేమో కానీ కూటమి మాత్రం వచ్చింది. థ్యాంక్స్ అన్న. అయితే కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగుందండి, చాలా బాగుంది, బాగా చేస్తుంది. 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక అంటే? ఉన్నంతలో బాగానే జరుగుతుంది. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? తేడా ఉందండి, ఇక్కడ మటుకు జవాబుదారీతనం అంతా బాగుంది. ఓకే, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? అమరావతి అది అంతా కడుతున్నారు, చాలా బాగుంది. మీ సైడ్ రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా బాగానే ఉందండి, విజయవాడలో అంతా లోకలేనా సార్? విజయవాడ లోకల్ అండి. ఓకే, ఏరియా సత్యనారాయణపురం, సత్యనారాయణపురం, మొత్తం మధురానగర్ సత్యనారాయణపురం ఇటు బాగుందండి, రోడ్లు కూడా అంతా బాగుంది. సత్యనారాయణపురం కానీ చుట్టుపక్కల చాలా మంది చెప్పేది నాకు బ్లేడ్ బ్యాగ్స్ ఎక్కువ అని చెప్తున్నారు. ఇప్పటికీ ఆ సమస్య ఉందా? బ్లేడ్ బ్యాగ్ సమస్య పోలీసులు పట్టించుకుంటున్నారా లేదా? పట్టించుకుంటున్నారు. అంటే మేమున్న ఏరియాలో అయితే మాకు ఇంతవరకు ఏం చూడలేదు. ఓకే, ఇది పక్క మటుకు బాగానే ఉంది. సో బ్లేడ్ బ్యాచ్ తగల మీకు మాకైతే అంత అనుభవం రాలేదు. కానీ అంతలో మ్యాక్సిమం బాగానే చేస్తారు. ఓకే, సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళ ఇష్టం సార్, మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు జగన్ గారు అంటే? చెప్పలేము సార్, అది మన చేతిలో. సో మొత్తంగా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగుందండి. ఓకే, చివరిగా 100% ముఖ్యమంత్రి గారి పనితీరు చంద్రబాబు గారి గురించి చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ.